హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కాంప్లెక్స్ కాంజుగేట్స్ అలానే కాంజుగేట్ సర్ట్స్ గురించి తెలుసుకుందాం. చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్ స్టూడెంట్స్. సో ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక ఈక్వేషన్ తీసుకుందాం. x² + 1 = 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఆల్రెడీ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కూడా ఇలాంటివి డీల్ చేసాము. దానికి ఎక్స్టెన్షన్ అనమాట. ఇక్కడ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కదా మనం డిస్కస్ చేసేది. అంటే క్యూబిక్ ఈక్వేషన్ కానీ లేదా బై క్వాడ్రాటిక్ అని. సో అలా డిగ్రీ పెరుగుకుంటూ వెళ్ళచ్చు. x² + 1 = 0 కనుక తీసుకుంటే దీని రూట్స్ ఏమై ఉంటాయి అంటే +or-i. సో ఎలా వచ్చింది అంటే x² = -1. సో స్క్వేర్ రూట్ అటు వెళ్ళినప్పుడు +or-i అనేవి రూట్స్ అని తేలినాయి. ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మీకు ఇచ్చిన పాలినామియల్కి సంబంధించిన కోఎఫిషియంట్స్ కనుక రియల్ నెంబర్స్ అయితే దీని కోఎఫిషియంట్ చూడండి. x² కోఎఫిషియంట్ 1, x కోఎఫిషియంట్ ఎంత అంటే x లేదు కాబట్టి 0, మరి ఇంకో కాన్స్టెంట్ ఎంత అంటే +1. మీకు ఇచ్చిన ఏదైతే ఈక్వేషన్ ఉందో పాలినామియల్ ఉందో దానికి సంబంధించిన కోఎఫిషియంట్స్ కనుక రియల్ నెంబర్స్ అయితే అండ్ వాటి రూట్స్ కనుక కాంప్లెక్స్ వస్తుంటే ఖచ్చితంగా అవి కాంజుగేట్ పేర్స్లో రావాలి. కాంజుగేట్ పేర్స్ అని అంటే ఇక్కడ ఈ రూట్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఒక రూట్ వచ్చి i, ఇంకొక రూట్ దాని కాంజుగేట్ i కాంజుగేట్ ఎంత అంటే -i. సో ఎప్పుడైనా ఒక పాలినామియల్ ఇచ్చి దాని కోఎఫిషియంట్స్ కనుక రియల్ అయితే దానికంటూ కాంప్లెక్స్ రూట్స్ వస్తూ ఉంటే ఖచ్చితంగా అవి పేర్స్లో రావాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. ఇంకొక ఈక్వేషన్ తీసుకుందాం. ఇది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించిన ఈక్వేషన్ x² + x + 1. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. దీని రూట్స్ కనుక్కొని చూడండి. రూట్స్ ఎలా ఫ్యాక్టరైజ్ అవ్వదు. సో -b + or -√b² - 4ac/2a ఫార్ములా వాడదాం. సో -1 + or √1² is 1 - 4ac is this by 2. సో రూట్స్ కనుక్కోండి. -1 + or -√3/2. సో √-3ని మనం √3 × i గా రాయొచ్చు. సో వాట్ ఆర్ ద రూట్స్? -1 + or సో i √3గా రాసుకోవచ్చు. ఒకవేళ దీన్ని క్లియర్గా రాస్తే దీని రూట్స్ ఏంటి అంటే సో రూట్స్ ఒక రూట్ వచ్చి -1 + i√3/2, మరి ఇంకొక రూట్ ఏంటి అంటే -1 - i√3/2. ఒక రూట్ ఏమో -1 + i√3/2, ఇంకొక రూట్ దాని కాంజుగేట్. అబ్జర్వ్ చేయండి. దీన్ని కాంజుగేట్ కనుక తీస్తే ఇది వచ్చిందా? వస్తుంది. సార్ కాంజుగేట్ ఎలా తీసుకుంటారు అంటే ఎక్కడైతే i ఉందో అక్కడ -iతో రీప్లేస్ చేయాలి. iని -iతో రీప్లేస్ చేస్తే రెండు సేమే కదా. అంటే ఈ రూట్స్ కాంజుగేట్ పేర్స్ అని అంటూ ఉంటాం. సో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మీకు ఇచ్చిన ఈక్వేషన్ కోఎఫిషియంట్స్ చూడండి. ఆ కోఎఫిషియంట్స్ కనుక రియల్ నెంబర్స్ అయితే దానికంటూ కాంప్లెక్స్ రూట్స్ కనుక వస్తే ఆ కాంప్లెక్స్ రూట్స్ కాంజుగేట్ ఆఫ్ ఈచ్ అదర్ అయి ఉండాలి. సో ఇదే ఒక నోట్ పాయింట్గా ఇస్తాను. దీని మీద కూడా చాలా క్వశ్చన్స్ అడిగాడు. సో ఏంటి ఆ నోట్ పాయింట్ చూడండి. ఫర్ అ పాలినామియల్ విత్ రియల్ కోఎఫిషియంట్స్ కాంప్లెక్స్ రూట్స్ అకర్ ఇన్ కాంజుగేట్ పేర్స్. కాంజుగేట్ పేర్స్లో ఆ రూట్స్ అనేవి వస్తుంటాయి. కాంజుగేట్ పేర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూట్ కనుక ఆల్ఫా + i బీటా అంటే ఖచ్చితంగా ఇంకొక రూట్ దాని కాంజుగేట్ అవ్వాలి. లైక్ ఆల్ఫా - i బీటా అవ్వాలి. సో అదే దీని అర్థం. సో దీని మీద కూడా చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్, ఫర్ ఎ పాలినామియల్ విత్ రేషనల్ కోఎఫిషియంట్స్ అంటే ఇచ్చిన పాలినామియల్ కోఎఫిషియంట్స్ కనుక రేషనల్ నంబర్స్ అయితే ఏవైతే p/q ఫామ్లో ఉన్నాయో సో అప్పుడేంటి? ఇర్రేషనల్ రూట్స్ అకర్ ఇన్ కాంజుగేట్ సర్ట్స్ అంట. కాంజుగేట్ సర్ట్స్ అంటే ఒకవేళ మీకు ఇచ్చిన రూట్ ఆల్ఫా + రూట్ బీటా అనే ఫామ్లో ఉంటే ఇంకొక రూట్ ఖచ్చితంగా ఆల్ఫా - రూట్ బీటా అనే ఫామ్లో ఉండాలంట. సో ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది? మీకు ఇచ్చిన పాలినామియల్కి సంబంధించిన కోఎఫిషియంట్స్ ఎలా ఉండాలి? రేషనల్ నెంబర్స్ అయి ఉండాలి. అలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ మీకు ఇర్రేషనల్ రూట్స్ వస్తే ఖచ్చితంగా అవి కాంజుగేట్ సర్ట్స్ ఫామ్లో ఉండాలి. అంటే ఒక రూట్ ఆల్ఫా + రూట్ బీటా అయితే ఇంకొక రూట్ ఆల్ఫా - రూట్ బీటా అవ్వాలి. సో దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ x² - 4x + 1 = 0 అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాను.
దీని కోఎఫిషియంట్స్ కనుక చూస్తే 1 -4 +1 ఇవే దీని కోఎఫిషియంట్స్. ఇవన్నీ కూడా రేషనల్ నంబర్సే కదా. సో దీని రూట్స్ కనుక్కుందాం. సో ఫ్యాక్టరైజేషన్ కాకుండా డైరెక్ట్ ఫార్ములా వాడదాం. -b ఎంత అంటే 4 ± -b² ఎంత అంటే 16 -4ac ఎంత అంటే 4 × 1/2a which is 2. సో దీన్ని సింప్లిఫై చేసుకోండి. 4 ± సో 12 అంతే కదా. 16 - 4 ఎంత 12/2. ఈ √12ని 4 3s ఆర్ కదా. సో √12ని 2√3గా రాసుకోవచ్చు. 2√3. సో దిస్ ఇస్ 4 ± 2√3 divided by 2. So 2's also cancel. Finally, what are the roots, students? What are the roots? The roots are 2 ± √3. సో ఒకసారి ఎలాబరేట్ చేయండి. ఒక రూట్ కనుక 2 + √3 అయితే ఇంకొక రూట్ ఏంటి 2 - √3 అయి తీరాలి. సో దీన్నే మనం కాంజుగేట్ సర్ట్స్ అని అంటాము. ఎప్పుడైతే మీకు ఇచ్చిన పాలినామియల్కి సంబంధించిన కోఎఫిషియంట్స్ రేషనల్ నంబర్స్ అవుతాయో, ఒకవేళ అలాంటి పాలినామియల్కి ఇర్రేషనల్ రూట్స్ ఉంటే, సో ఇది ఇర్రేషనల్ రూట్ కదా. సో ఒక రూట్ 2 + √3 అని ఒక ఇర్రేషనల్ రూట్ అయితే ఖచ్చితంగా ఇంకొక రూట్ దాని కాంజుగేట్ సర్డ్ అయి ఉండాలి. కాంజుగేట్ సర్డ్ అంటే మీకు ఒక నెంబర్ ఇస్తాను α + √β అని. దాని కాంజుగేట్ సర్డ్ ఏంటి అని అడిగితే α - √β అని చెప్పాలి. అలానే ఒక కాంప్లెక్స్ రూట్, ఇప్పుడు సర్డ్ గురించి మాట్లాడాము. ఒకవేళ కాంప్లెక్స్ రూట్ ఇస్తే α + iβ ఇస్తే దాని కాంజుగేట్ ఏమవుతుంది అంటే α - iβ అవుతుంది. సో ఈ పాయింట్స్ ద్వారా మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు మన ప్రీవియస్ ఎంసెట్లో అడిగినవి. మీ అందరికీ ఇంకొక పాయింట్ చెప్తాను, ఖచ్చితంగా ఇలాంటి డిస్కషన్స్లో ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, మీకు ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాను. ax³ + bx² + cx + d అనే ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాను. సో ఇఫ్ ABCD ఆర్ రియల్ నంబర్స్, ABCD బిలాంగ్ టు సెట్ ఆఫ్ రియల్ నంబర్స్ అనుకుందాం. సో ఎన్ని రూట్స్ ఉంటాయి అంటే దీనికి 3 రూట్స్ ఉంటాయి. ఎన్ని రూట్స్? 3 రూట్స్ ఉంటాయి. సో ఒకవేళ ఎవరైనా మీతో ABCD రియల్ నెంబర్స్ అని ఈ క్యూబిక్ ఈక్వేషన్కి 3 కాంప్లెక్స్ రూట్స్ ఉన్నాయి అని ఎవరైనా చెప్తే ఖచ్చితంగా అది తప్పు. 3 కాంప్లెక్స్ రూట్స్ ఉండే అవకాశమే లేదు. ఎందుకు అవకాశం లేదు? మీరు కనుక కాన్సెప్ట్స్ కనుక వింటున్నారు అంటే, ఎప్పుడైనా కాంప్లెక్స్ రూట్స్ అంటూ వస్తే అవి పేర్స్లో వస్తాయి, జతగా వస్తాయి. కాంప్లెక్స్ పేర్స్ కాంప్లెక్స్ రూట్స్ ఎలా వస్తాయి అంటే జతగా వస్తాయి. ఒక రూట్ α + iβ అయితే ఇంకొక రూట్ α - iβ అవ్వాలి. కానీ ఇక్కడ ఎన్ని రూట్స్ ఉన్నాయంటే 3 రూట్స్ ఉన్నాయి. సో 3 రూట్స్లో ఎన్ని కాంప్లెక్స్ రూట్స్ పాసిబుల్ అంటే కేవలం 2 మాత్రమే పాసిబుల్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ α + iβ అనేది ఒక రూట్ అంటే ఇంకొక రూట్ ఏమవ్వాలి? ఆబ్వియస్గా α - iβ అవ్వాలి. ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి? 2 రూట్స్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు లెట్సే C + id అనేది కూడా రూట్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే C + id అంటే ఖచ్చితంగా C - id అనేది ఇంకొక రూట్ అవ్వాలి. C - id కూడా ఇంకో రూట్ అంటే టోటల్ ఎన్ని రూట్స్ ఉన్నాయంటే 4 రూట్స్. అలాంటి 4 రూట్స్ ఉండవు కదా, కేవలం 3 రూట్సే ఉంటాయి. ఖచ్చితంగా 3 రూట్స్ ఉన్నాయి అంటే 2 కాంప్లెక్స్ రూట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకొక రూట్ ఖచ్చితంగా ఏమవ్వాలి అంటే రియల్ నెంబర్ అవ్వాలి. సో లెట్సే C అని రాద్దాం, లేదా K అని రాద్దాం, వేర్ K బిలాంగ్స్ టు సమ్ రియల్ నెంబర్. సో ఇలాంటి కేస్ పాసిబుల్. 2 కాంప్లెక్స్ రూట్స్ రావచ్చు అండ్ మిగిలిపోయిన ఇంకొక రూట్ రియల్ నెంబర్ అయి తీరుతుంది. లేదా ఇలా కూడా అవ్వచ్చు. సో 3కి 3 కూడా రియల్ రూట్స్ రావచ్చు. అంతేగాని 3 కాంప్లెక్స్ రూట్స్ రావడం కానీ లేదా కేవలం ఒక్క కాంప్లెక్స్ రూట్ అనేది ఎక్కడ జరగదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకిచ్చిన పాలినామియల్కి సంబంధించిన కోఎఫిషియంట్స్ కనుక రియల్ నెంబర్స్ అయితే, ఒకవేళ కాంప్లెక్స్ రూట్స్ వస్తే అవి జతగా వస్తాయి, పేర్స్గా ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. బోల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు దీని మీద ఇప్పుడు మనం. సో చూద్దాం రండి. ఏమంటున్నాడు? 2 + √5, 1 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్యూబిక్ ఈక్వేషన్ అంట. క్యూబిక్ ఈక్వేషన్ కదా, మరి వీడేంటి 2 రూట్సే ఇచ్చాడు. సో ఇది దేనికి సంబంధించిన క్యూబిక్ ఈక్వేషన్కి సంబంధించిన రూట్స్ అని అడుగుతున్నాడు. ఒక్కసారి ఆ క్యూబిక్ ఈక్వేషన్స్ని చూస్తే ప్రతి ఆప్షన్లో ఉన్న క్యూబిక్ ఈక్వేషన్కి సంబంధించిన కోఎఫిషియంట్స్ రియల్ నంబర్స్. సో అన్ని క్యూబిక్ ఈక్వేషన్కి సంబంధించిన కోఎఫిషియంట్స్ రియల్ నెంబర్సే కాబట్టి ఒక రూట్ 2 + √5 అయితే ఖచ్చితంగా ఇంకొక రూట్ 2 - √5 అవ్వాలి. సో
మూడో రూట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎప్పుడైతే మూడో రూట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో చాలా ఈజీ క్యూబిక్ ఈక్వేషన్ కనుక్కోవడం. సో ఇప్పుడు మనకి సంబంధించిన క్యూబిక్ ఈక్వేషన్ రూట్స్ ఏంటి అంటే ఒకటేమో 2 ప్లస్ √5, ఇంకొకటి 2 మైనస్ √5 అండ్ ఇంకొక రూట్ కూడా ఇచ్చాడు 1 అని. ఇవే క్యూబిక్ ఈక్వేషన్కి సంబంధించిన రూట్స్. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ రూట్స్ యాడ్ చేసుకోండి. 2 ప్లస్ √5 ప్లస్ 2 మైనస్ √5 ప్లస్ 1. ఇది క్యాన్సిల్. 2 ప్లస్ 2 ప్లస్ 1 ఇస్ 5. కింది వాటిల్లో ఏ క్యూబిక్ ఈక్వేషన్కి సమ్ ఆఫ్ ద రూట్స్ 5 వచ్చింది? ఇదైతే కాదు, x² కోఎఫిషియంట్ +3 ఉంది. ఇదైతే కాదు, x² కోఎఫిషియంట్ -3 ఉంది. x² కోఎఫిషియంట్ -5 ఉంది. సమ్ ఆఫ్ ద రూట్స్ కావాలి అంటే ఆ x² కోఎఫిషియంట్ ఎంత ఉంది? -5. దానికి ఇంకొక మైనస్ పెట్టాలి 5. ఎస్, ఇది మ్యాచ్ అయింది. x² కోఎఫిషియంట్ ఎంత అంటే +5, కానీ మనం మైనస్ తీసుకోవాలి. -5 వస్తుంది సమ్ ఆఫ్ ద రూట్స్, కానీ ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ +5 వచ్చింది. ఇది కూడా ఎలిమినేట్ అయింది. అంటే ఎలిమినేషన్ పద్ధతి ద్వారా ఈ క్వశ్చన్కి ఆన్సర్ 3 అయిపోయింది. ఎంత ఈజీగా సాల్వ్ చేసాము, కానీ ఆ ఫ్యాక్ట్ తెలియాలి. మనకి ఇచ్చిన పాలినామియల్ ఒకవేళ కోఎఫిషియంట్స్ కనుక రియల్ నెంబర్స్ అయితే కాంజుగేట్ సర్డ్స్ లాగా రూట్స్ ఉంటాయి, లేదా కాంప్లెక్స్ రూట్స్ అయితే అవి కాంజుగేట్ పేర్స్లో ఉంటాయి ఎప్పుడు కూడా అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రొసీడ్ అవుదాం. f of x is a polynomial of degree n with rational coefficients అంట. సరే, 1 plus 2i, 2 minus √3 and 5. రేషనల్ కోఎఫిషియంట్స్ అన్న రేషనల్ కోఎఫిషియంట్స్ కూడా రియల్ నెంబర్సే. ఓకేనా? సో ఏం చెప్దామని చూస్తున్నాను అంటే, నువ్వు ఎప్పుడైతే 1 plus 2i ఒక రూట్ అన్నావో ఖచ్చితంగా 1 minus 2i ఇంకొక రూట్ అవ్వాలి. నెక్స్ట్ 2 minus √3 ఒక రూట్ అయితే 2 plus √3 ఇంకొక రూట్ అవ్వాలి. దాంతో పాటుగా 5 అనేది ఇంకొక రూట్ కూడా ఇచ్చాడు. సో ఇఫ్ f of x is a polynomial of degree n with rational coefficients and 1 plus 2i, 2 minus √3 and 5 are the 3 roots of f of x equal to 0, then least value of n is. సో ఆ పాలినామియల్ కనీసం డిగ్రీ ఎంత అయి ఉండొచ్చు అని అడుగుతున్నాడు. ఎంత అయి ఉండొచ్చు? నువ్వు ఎప్పుడైతే 1 plus 2i ఒక రూట్ అన్నావో, 2 minus √3 ఒక రూట్ అన్నావో, 5 ఒక రూట్ అన్నావో, ఆల్రెడీ ఇక్కడ 3 రూట్స్ కౌంట్ చేసేసావు. ఇప్పుడు 3 అనే ఆప్షన్ కూడా ఉంది. సో నువ్వు ఎప్పుడైతే 1 plus 2i ఒక రూట్ అంటావో ఖచ్చితంగా దాని కాంజుగేట్ ఏంటి? 1 minus 2i, అది కూడా రూట్ అవ్వాలి. నువ్వు ఎప్పుడైతే 2 minus √3 ఒక రూట్ అంటావో 2 plus √3 కూడా ఒక రూట్ అవ్వాలి. అండ్ ఇంకొక రూట్ 5. సో కనీసం 5 రూట్స్ ఉంటాయి. కనీసం 5 రూట్స్ ఉన్నాయి అంటే మన పాలినామియల్ డిగ్రీ ఎంత అయి ఉండాలి? మినిమం 5th డిగ్రీ అయి ఉండాలి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 5. మనం ఆవేశపడి 3 రూట్స్ ఇచ్చాడు కదా, సో క్యూబిక్ ఈక్వేషన్ కనీసం అది క్యూబిక్ ఈక్వేషన్ అవ్వాలి అనుకోవడం తప్పు. రియల్ కోఎఫిషియంట్స్, రేషనల్ కోఎఫిషియంట్స్ అన్నాడు. రేషనల్ కోఎఫిషియంట్స్ అంటే ఖచ్చితంగా రియల్ నెంబర్స్ కూడా అవుతాయి. సో కాంప్లెక్స్ రూట్స్ వస్తే అవి పేర్స్లో ఉంటాయి. దీనికి జతగా ఇంకొక రూట్ ఉంటుంది, దీనికి జతగా ఇంకొక రూట్ ఉంటుంది, అండ్ 5 టోటల్ 5. అంటే మినిమం కనీసం 5 రూట్స్ ఉండాలి. అంటే కనీసం 5th డిగ్రీ పాలినామియల్ ఇచ్చి ఉండాలి. సో 5 ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ -1 plus i is the root of the equation, then the real roots of this equation are. సో ఒక 4th డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చాడు. దాని కోఎఫిషియంట్స్ అంతా చూసుకుంటే ఒకటేమో దీని కోఎఫిషియంట్ 1, దీని కోఎఫిషియంట్ 4, 5, 2, -2 అన్నీ కూడా రియల్ నెంబర్సే. అన్ని రియల్ నెంబర్స్ అయినప్పుడు మరి -1 plus i ఒక రూట్ అయితే దాని కాంజుగేట్ ఏంటి? -1 - i ఇంకొక రూట్. 2 రూట్స్ వచ్చేసినాయి. సో ఇచ్చిన 4th డిగ్రీలో 2 రూట్స్ వచ్చేసినాయి. ఇంకొక 2 రూట్స్ రియల్ అయి ఉండొచ్చు. ఆ రియల్ రూట్స్ అడుగుతున్నాడు. ఎలా చేస్తారు? లెట్స్ సీ. ఎప్పుడైతే ఒక రూట్ -1 plus i అని చెప్పారో, సో దిస్ ఇంప్లైస్ -1 - i ఈజ్ ఆల్సో ఏ రూట్. ఇది కూడా ఒక రూటే. 2 రూట్స్ వచ్చేసినాయి. ఈ 2 రూట్స్ని వాడి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని జనరేట్ చేద్దాం. ఒక ఫ్యాక్టర్ అంటూ ఉంటుంది కదా. సో ఇలా రాద్దాం, x = -1 plus i. సో వీటి వస్తే ఏమవుతుంది? సో ఈ రూట్ ఒక రూట్ -1 plus i అయితే మరి దీని ఫ్యాక్టర్స్గా ఎలా రాయొచ్చు చెప్తాను చూడండి. సో ఆల్ఫా బీటా రూట్స్ అయితే మీకు రూట్స్ ఇచ్చేసి ఈక్వేషన్ని క్రియేట్ చేయండి అంటే ఏం చేస్తారు? x - α × x - β అని క్రియేట్ చేయాలి. సో
ఇవి రూట్స్, ఎక్స్ మైనస్ ఈ రూట్ -1 ప్లస్ ఐ, ఇది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ బీటా అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ -1 మైనస్ ఐ, ఇది ఇంకొక ఫ్యాక్టర్. దీని నుంచి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సంపాదించండి. సో దిస్ ఈస్ లైక్ ఎక్స్ ప్లస్ 1 స్టూడెంట్స్ అండ్ దెన్ మైనస్ ఐ ఇంటూ what is this? This is x plus 1 plus I students. Okay. ఇది చూడడానికి ఎలా ఉందంటే a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది. a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమవుతుంది అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్. సో వాట్ ఈస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్? ఇట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. ఐ స్క్వేర్ ఎంత అంటే -1. సో మైనస్ ఆఫ్ -1 ఎంత అంటే +1. సో ఇందులోంచి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే వచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఖచ్చితంగా దీని ఫ్యాక్టర్. ఎలా చెప్పాము అంటే ఎప్పుడైతే ఈ రూట్స్ వాడామో, ఈ రూట్స్ ఖచ్చితంగా ఇచ్చిన దానికి రూట్స్ కదా, సో ఖచ్చితంగా ఇది ఇచ్చిన దానికి ఒక ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ని వాడి మిగతా 2 ఫ్యాక్టర్స్ని కూడా తీసుకురావచ్చు. అది ఎలా అంటే డివిజన్ ప్రాసెస్ ద్వారా పాసిబుల్. సో ఎలా చేయాలో చెప్తాను. దానికోసం ఈ ఈక్వేషన్ మనకి యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది యూజ్ అవుతుంది. దాన్ని వాడి మనం మిగతా 2 రూట్స్కి సంబంధించిన ఫ్యాక్టర్ ఎలా తీసుకురావచ్చో చూపిస్తా. ఫస్ట్ ఇచ్చిన పాలినామియల్ రాసుకోండి. ఎక్స్ పవర్ 4 ప్లస్ 4x³ ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 2. దీన్ని డివైడ్ చేద్దాం. ఇక్కడ ఒక కోషంట్ వస్తుంది. ఆ కోషంట్ కూడా ఈ పాలినామియల్కి సంబంధించిన కామన్ ఫ్యాక్టరే. సో దీనికి సంబంధించిన కామన్ ఫ్యాక్టర్ అంటే x² ప్లస్ 2x ప్లస్ 2. ఇంకా డివిజన్ చేసుకుందాం. ఈ x పవర్ 4ని క్యాన్సిల్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ x² రాస్తాను. సో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే x పవర్ 4 వస్తుంది. నెక్స్ట్ 2x³ వస్తుంది. తర్వాత 2x వస్తుంది. అవునా? కరెక్ట్గా రాస్తున్నానా? 2x² కదా వచ్చేది. సో 2 ఇంటూ 2x². సబ్స్ట్రాక్ట్ చేసుకుందాం. మైనస్ 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 ఇవి క్యాన్సిల్. సో ఇదంతా 2x³, ఇదంతా ప్లస్ 3x². దీన్ని కూడా కిందకి తీసుకొద్దాం 2xని. సో ప్లస్ 2x. నెక్స్ట్ మన ఫోకస్ x³ తీసేయాలి. x³ తీయాలంటే సో ఇక్కడ రాసుకుందాం ప్లస్ 2x అని రాద్దాం. ప్లస్ 2x వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది ఖచ్చితంగా. మల్టిప్లై చేయండి. ఈ మొత్తాన్ని 2xతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2x³ అవుతుంది. నెక్స్ట్ 4x² అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? ప్లస్ 2 ఇంటూ 4x అవుతుంది. సో ఎలిమినేట్ చేయండి. మైనస్ 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 ఇది క్యాన్సిల్. ఇదెంత అంటే -x². ఇదెంత అంటే -2x. అలానే ఈ కాన్స్టెంట్ ఉంది కదా, దీన్ని కూడా తీసుకొచ్చేయండి. ఇప్పుడు ఈ x²ని లేపేయాలి. సో ఖచ్చితంగా నాకు తెలిసి రిమైండర్ 0 రావాలి. ఎందుకంటే దీని కామన్ ఫ్యాక్టర్ ఇదని తెలియదు కదా. ఎప్పుడైతే డివైడ్ చేస్తారో రిమైండర్ 0 రావాలి. ఇప్పుడు x² లేపేద్దాం. x² లేపేయాలంటే ఏం చేద్దామంటే దీని కోఎఫిషియంట్ -1 కదా, ఇక్కడ -1 పెడతాం. ఈ మొత్తం ఫ్యాక్టర్ని -1తో మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది? -x². నెక్స్ట్ -2x. నెక్స్ట్ -2. సో సైన్స్ చేంజ్ చేయండి. ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది ప్లస్. క్యాన్సిల్ అయినాయి అన్ని, క్యాన్సిల్ అయినాయి. 0 రిమైండర్. ఇప్పుడు ఈ 0 రిమైండర్తో ఏం పని లేదు, దీంతోనే పని ఉంది. సో ఇది ఇంకొక కామన్ ఫ్యాక్టర్ అనమాట. దాన్ని వాడి మిగతా 2 రూట్స్ కనుక కనుక్కుంటే ఆ మిగతా రియల్ రూట్స్ ఈ కోషంట్ ఇవ్వబోతోంది. సో దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుందాం. సో ఇంకా దీన్ని మినిమైజ్ చేసేయచ్చు, మనకి దీంతో అవసరమే లేదు. కానీ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి ఇప్పుడు నాకు. ఏంటా క్వాడ్రాటిక్ ఈక్వేషన్? x² ప్లస్ 2x మైనస్ 1 ఈక్వల్ టు 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దీని రూట్స్ ఏంటి? -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 2² ఎంత? 4 మైనస్ 4 మైనస్ 4ac. 4 ఇంటూ a ఇంటూ 1 మైనస్ 1 by 2a, that is 2. So this is -2 plus or minus 4 plus 4 is 8. 8ని ఎలా రాసుకోవచ్చు? √8ని 2√2గా రాసుకోవచ్చు కదా, by 2. సో 2స్ని బీకేయండి. -1 ప్లస్ ఆర్ మైనస్ √2. సో ఆ మిగతా రూట్స్ వచ్చి -1 ప్లస్ ఆర్ మైనస్ √2 ఉందా? ఉంది. -1 ప్లస్ ఆర్ మైనస్
√2. సో ఆ మిగతా 2 రియల్ రూట్స్ ఏంటి అంటే -1 ± √2. ఈ విధంగా ఇచ్చిన ఆ రూట్ని ఒకటే రూట్ ఇచ్చాడు, దాన్ని కాంజుగేట్ తీసి ఇంకో రూట్ కనుక్కున్నా. సో దాన్ని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా రాశాను. ఇది దీని కామన్ ఫ్యాక్టర్. సో దీన్ని డివైడ్ చేస్తే ఒక కోషంట్ వచ్చింది. ఆ కోషంట్ మిగతా 2 రూట్స్ని ఇస్తుంది. సో బ్యూటిఫుల్ ప్రాబ్లం, భలే ఎంజాయ్ చేశాను నేను దీన్ని. సో నెక్స్ట్ ఇంకొన్ని ఇదే కాన్సెప్ట్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, 2 + i అనేది ఒక రూట్ అంట. ఎప్పుడైతే 2 + i ఒక రూట్ అవుతుందో దానికి కాంజుగేట్ కూడా రూట్ అవ్వాలి. సో ఏం అడుగుతున్నాడు, దెన్ ద అదర్ రూట్స్ ఆర్. సో దీని కాంజుగేట్ ఏంటమ్మా, 2 + i కాంజుగేట్ ఏంటి? సో 2 + i కాంజుగేట్ 2 - i, అది ఇంకొక రూట్. ఏ ఆప్షన్లో 2 - i అనేది ఒక రూట్ లాగా ఇచ్చాడు? కేవలం ఆప్షన్ 1లోనే ఇచ్చాడు. మిగతా ఏ ఆప్షన్లో కూడా 2 - i అనేది ఒక రూట్ లాగా లేదు. ఎలాంటి ఎఫర్ట్స్ లేకుండా ఈ ప్రాబ్లమ్ని చూసిన వెంటనే అటెంప్ట్ చేశాను నేను. సో అందుకనే కాన్సెప్ట్స్ అనేవి ఇంపార్టెంట్. ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మనం. సరే, ఇఫ్ ద బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఒక ఈక్వేషన్ ఇచ్చి హ్యాస్ 2 + √3 యాజ్ అ రూట్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రూట్ ఆఫ్ f of x. దీనికంటూ ఒక 4 రూట్స్ ఉంటాయి. అందులో ఒక రూట్ ఏమో 2 + √3, కింద వాటిల్లో ఏది దీని రూట్ కాదో అడుగుతున్నాడు. ఇది ఎక్కడ విచిత్రం, ఏది రూట్ అడిగేవాడు, కానీ ఇచ్చిన వాటిల్లో ఏది దీని రూట్ కాదు అని అద్భుతంగా ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాడు. సరే చూద్దాం ఏం చేయొచ్చు. ఆ కోఎఫిషియంట్స్ అన్ని కనుక కంపేర్ చేస్తే రేషనల్ కోఎఫిషియంట్స్ అని తేలినాయి, అవునా? రేషనల్ కోఎఫిషియంట్స్ అయినా x⁴ కోఎఫిషియంట్ 1, x³ 2, x² - 16, x కోఎఫిషియంట్ -22 +7 అన్నీ కూడా రేషనల్ కోఎఫిషియంట్సే. ఎప్పుడైతే 2 + √3 అనేది ఒక రూట్ అవుతుందో, సో ఖచ్చితంగా 2 - √3 అనేది ఇంకొక రూట్ అవ్వాలి. ఈ 2 రూట్స్ని యూస్ చేసుకొని ఒక ఫ్యాక్టర్ని తయారు చేద్దాం, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో దీన్ని ఆల్ఫా అనుకుందాం, దీన్ని బీటా అనుకుందాం. నీకు రూట్స్ తెలిస్తే ఈక్వేషన్ ఎలా కడతావు? x - α × x - β అంటావు. అంటే x - 2 + √3, అలానే x - β అంటే 2 - √3. సో దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. దిస్ ఇస్ లైక్ x - 2 - √3, నెక్స్ట్ x - 2 + √3. సో this looks like a minus b, this looks like a plus b. So this is like x - 2 whole square minus √3 whole square. ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? x² - 4x + 4 - 3. So what is this? This is x² - 4x + 1. సో ఇచ్చిన బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఇది ఖచ్చితంగా ఒక కామన్ ఫ్యాక్టరే. ఈ కామన్ ఫ్యాక్టర్ వాడి సో మిగతా 2 రూట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో ఆల్రెడీ 2 + √3, 2 - √3 ఒక రూట్. ఎక్కడైనా 2 - √3 ఉందా? ఉంది. 2 - √3 ఉంది. కానీ వాడు అడుగుతుంది రూట్ కాని వాల్యూ ఏంటి అని అంటున్నాడు. సో 2 అనేదాన్ని చూస్ చేసుకోకూడదు. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ కావాలి అంటే మీరు ఈ డివిజన్ ప్రాసెస్ని ఫాలో అయితే వస్తుంది. ఏంటి ఆ డివిజన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఆ డివిజన్ ప్రాసెస్కి ఇక్కడ వచ్చిన ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉపయోగపడుతుంది. సో x⁴ plus 2x³ minus 16x² minus 22x plus 7 దీన్ని ఈ ఫ్యాక్టర్తో డివైడ్ చేద్దాం. ఖచ్చితంగా రిమైండర్ 0 రావాలి. ఒక కోషంట్ అంటూ వస్తుంది. ఆ కోషంటే మనకి నెక్స్ట్ ఏం చేయాలో చెప్పబోతుంది. సో కోషంట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ x⁴ని లేపేద్దాం. సో దానికోసం నేను ఇక్కడ x² యూస్ చేసుకోవాలి. సో మల్టిప్లై చేయండి. x⁴ నెక్స్ట్ -4x³ ప్లస్ x². సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మైనస్ ప్లస్ మైనస్ ఇది క్యాన్సిల్. ఎంత ఇక్కడ 6x³, మరి ఇక్కడ -17x². సో దీన్ని కూడా కిందికి రాసుకుందాం. -22x. x³ ఫోకస్ చేద్దాం. x³ లేపేద్దాం. సో ప్లస్ 6x రాస్తే వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది. సో మల్టిప్లై చేసుకో. 6x³ -4x × 6x ఎంత? -24x². అలానే ప్లస్ 6x మైనస్ ప్లస్ మైనస్ లేపేది ఇక్కడ ఎంత వచ్చింది?
7x² వస్తుందా, 7x². ఇక్కడ -28x వస్తుంది కదా. నెక్స్ట్ +7ని కిందకి రాసుకో. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 7x²ని లేపేద్దాం. సో ఇక్కడ +7 రాద్దాం, మల్టిప్లై చేయి 7x². ఓకే, నెక్స్ట్ -28x సూపర్, +7 అద్భుతం, మొత్తం ఎగిరిపోయింది. మైనస్ ప్లస్ మైనస్. సో ఇది క్యాన్సల్, జీరోనే రావాలి. ఎందుకు రావాలి 0? అరే దీని ఫ్యాక్టరే కదా ఇది. సో ఆబ్వియస్గా 0 వస్తుంది. సరే, ఈ 0 వదిలేయండి. ఇప్పుడు ఇది మనకి ఇంపార్టెంట్, x² + 6x + 7 దాని రూట్స్ కనుక్కోండి. సో అదే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వబోతోంది. సో లెట్స్ డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ పేజ్. x² + 6x + 7 = 0. దీని రూట్స్ కనుక్కోండి. సో వాట్ ఆర్ ద రూట్స్? -6 ± √36 - 28 హోల్ డివైడెడ్ బై 2. సో దిస్ ఇస్ -6 ± ఎంత, 8. సో √8. సరే, √8 నేను రాసుకోవచ్చు, 2√2 రాయొచ్చు. సో -6 ± 2√2/2. సో తర్వాత అంతా క్యాన్సిల్ చేసిన తర్వాత -3 ± √2. సో ఒక రూట్ ఏమో -3 + √2, -3 + √2 ఉంది, ఇంకోటి -3 - √2. సో 2 - √3 ఒక రూట్ అని తేల్చామా? ఎస్, 2 - √3. అలానే -3 - √2, -3 + √2 ఇవన్నీ కూడా రూట్సే. మరి రూట్ కానీ ఇది ఏది 3 - √2 ఎక్కడ కూడా 3 - √2 అనేది ఎక్కడ కూడా రూట్గా రాలా. కాబట్టి this is not a root of this fellow. So this should be the answer for the question. So I hope you have got an idea. So these are the questions where we used concepts of complex conjugates and conjugate surds.